ఎన్టీ రామారావు గారిని దించేసి వైస్రాయ్ హోటల్గా ఒక డ్రామా ఆడి ఎమ్మెల్యేలతో మొత్తం అంతా ఒకటి రక్తి కట్టించేసి పూర్తిగా రామారావు గారిని ఒక అవమానకరమైన రీతిలో దించేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకొని చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 30 సంవత్సరాలని దీన్ని తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. తెలుగుదేశం పార్టీ పత్రికలు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున అభినందనలు అందుతూ ఉన్నాయని చెప్పి హెడ్డింగ్లు పెడుతూ ఉంటే జాతీయ స్థాయిలో ఎవరెవరు విషయం చెప్పారా అని చెప్పి చూసుకుంటూ వెళ్తే ఆ వార్తలో హెడ్డింగ్లో ఉంది జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున అభినందనలని. వార్తల్లో పోతే ఎక్కడే కూడా న్యూస్ జాతీయ స్థాయిలో ఒక నేత పేరు కూడా కనిపించదు. రాష్ట్ర స్థాయిలో కొందరు మంత్రుల పేర్లు వాళ్ళు వీళ్ళు తప్పితే నిజంగానే అనిపించింది. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఈ రోజంతా చంద్రబాబు గారి 30 ఏళ్ళు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అంశం మీద ట్వీట్లు వేయాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయినట్టున్నారు. నిమిషానికి పోస్ట్ దాని మీద తెలుగులో ఇంగ్లీష్లో వేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఇంగ్లీష్లో పోస్టులు ఇస్తున్నా తెలుగులో పోస్టులు వేస్తూ ఉన్నా ఆశ్చర్యకరంగా ఒక్క జాతీయ నేత నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక విష్ కూడా రాలేదు. ఎందుకు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేసిన వాళ్ళైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తున్న వాళ్ళైనా ఒక్కరు కూడా బహుశా అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఘన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రామారావు గారిని అవమానకరంగా దించేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కనుక ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా 30 ఏళ్ళని విష్ చేస్తే సో అప్పుడు జరిగినటువంటి ఆ ఎపిసోడ్కి మనము మద్దతు ఇచ్చినట్లు అవుతుంది అని బహుశా ఏమైనా కనుక ఆలోచించి ఒక్కరు కూడా విష్ చేయలేదేమో. ఒక్క జాతీయ స్థాయి నేత నుంచి కూడా విష్ రాలేదు. చివరికి రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీల నుంచి కూడా ఏం లేదు. కాదనకుండా ఆ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఆయన జనసేన అధ్యక్షుడేమో ఆయన ట్వీట్ నుంచి అయితే ఏం ట్వీట్ వేయలేదు. కానీ ఆ డిప్యూటీ సీఎం అనే దాని నుంచి అంతా లెటర్ హెడ్లో బాగా ఖాళీగా ఉన్నట్టునే అన్నిటికీ వాడుతూ ఉంటారు కదా. చివరికి బర్త్డేలకు కూడా దాని మీద విషయం చెబుతూ ఉంటారు. ఉప ముఖ్యమంత్రి అనే లెటర్ హెడ్ మీద దాని మీద సాయంత్రం 3:30కేమో ఓ ట్వీట్ చేసినట్లున్నారు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెబుతూ. అంతే జాతీయ స్థాయిలో ఒక్కరంటే ఒక్క నేత కూడా తెలుగుదేశం పార్టీ ఏమో ఇంగ్లీష్లో కూడా ట్వీట్లు వేస్తుంది. సో దట్ జాతీయ నాయకులకు ఎవరికైనా అర్థమవుతుంది కదా అని ఇంగ్లీష్లో ట్వీట్లు వేసినా తెలుగులో ట్వీట్లు వేసినా హిందీలో ట్వీట్లు వేసినా ఆ నేషనల్ లీడర్స్ నుంచి ఒక్కరి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి విషెస్ అయితే రాలేదు. బహుశా వాళ్ళ పిఆర్ టీం అయినా కూడా ఆ ప్రయత్నాలు చేసినట్లేదు. మరి చేస్తే అవి ఏమైనా సక్సెస్ అవ్వలేదేమో. లేకుంటే గొప్పగా ప్రచారం చేసుకోవడం కోసమని ఒకరిద్దరు సెంట్రల్ లీడర్స్ తోటి వీళ్ళు ట్వీట్లు వేయించుకునే వాళ్ళే. మరి అది కూడా ఏమన్నా కనుక వర్కౌట్ అవ్వలేదేమో తెలియదు. కానీ ట్వీట్లు కూడా వేయలేదుగా మరి.